సుపరిపాలనతో పాటు ఈ 2 ఏళ్ల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దక్కింది ఏంటంటే స్వేచ్ఛ, స్వతంత్రం. మనం కోల్పోయిన స్వేచ్ఛ, మనం కోల్పోయిన స్వతంత్రం, మనం కోల్పోయిన జీవించే హక్కుల్ని పొందగలిగాం కూటమి పాలన ద్వారా. ఈరోజు స్వేచ్ఛగా మనం హక్కుల్ని పొందగలుగుతున్నాం. ఈరోజు ఉన్న నీ భూము నీ హక్కు అంటే ఇందాక గౌరవ ఎంపీ గారు చాలా వివరంగా చెప్పారు. మన భూమి కూడా దోచుకునే సందర్భంలో మన భూమిని పట్ల మన హక్కుల్ని కాపాడే ప్రయత్నం ఈ ఎన్డీఏ పాలన చేసింది. అదొకసారి గుర్తు చేస్తూ ఒక రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించే క్రమంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76 ఏళ్ల వయసు, ఇదే వయసులో ఉన్న మన తల్లిదండ్రులు కావచ్చు, ఇదే వయసులో ఉన్న మన తాతలు ముత్తాతలు కావచ్చు, ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే జీవితాంతం పోరాటాలు చేసి ఈ చివరిలో ఆ 70 ఏళ్ళు 75 ఏళ్ళు దాటిన తర్వాత హ్యాపీగా విశ్రాంతి తీసుకునే సందర్భంలో కూడా ఒక యోధుడు, ఒక పోరాట ధీరుడు, ఈ రాష్ట్రం ప్రజల కోసం, మీకోసం, నా కోసం, మన తరాల కోసం శ్రమిస్తున్న నాయకుడు. ఇటీవల ఆయన కావలి నియోజకవర్గం వచ్చారు. మత్స్యకార సేవలు అనే కార్యక్రమం. ఆ రోజు వేదిక మీద ఉన్న హెలికాప్టర్లో ముఖ్యమంత్రి గారు దిగిన క్షణం నుంచి మండు టెండర్లో ఆ రోజు కావలిలో 42 డిగ్రీల టెంపరేచర్, అంత మండు టెండర్లో కూడా హెలికాప్టర్ దిగి మళ్ళీ 5 గంటలకు హెలికాప్టర్ ఎక్కే వరకు కూడా ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోకుండా 76 ఏళ్ళ ఒక యోధుడు పని చేస్తుంటే ప్రజల కోసం శాసనసభ్యులుగా, మంత్రులుగా, ఎంపీలుగా ఉన్న మేమందరం కూడా ఏసీ రూముల కోసం వెతుక్కున్నాం. ఆయనకి ఏసీ లేదు. మాకంటే వయసులో పెద్దవాళ్ళు, మేము యువకులు, అయినా కానీ ఆయనతో మేము పని చేయలేని పరిస్థితి. ఆయనతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నాకు ఆయనతో పనిచేసిన జ్ఞాపకం. అర్ధరాత్రులు కూడా ఒక కార్యకర్తకి కష్టం వచ్చిందంటే రాక్షస పాలనలో యొక్క హింస జరుగుతున్న సందర్భంలో ఒక సాధారణ కార్యకర్తను కూడా కాపాడుకోవడానికి నిద్ర లేని రాత్రులు గడుపుతూ అనుక్షణం మమ్మల్ని పరిగెట్టించేవారు. అప్పుడు అనిపించింది ఇలాంటి మహానుభావుడు, ఇలాంటి ఒక దేవుడు ఈ రాష్ట్రానికి అవసరమని. ఒకటి గమనించండి ప్రజలారా, ఈ 2 ఏళ్లలో ఇంత శ్రమిస్తున్న మండు టెండల్లో, నిండు వేసవిలో కూడా ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఒక 76 ఏళ్ల పోరాట యోధుడు ఈ రాష్ట్రం కోసం పనిచేస్తుంటే ఎప్పుడైనా ఆయనకు జ్వరం వచ్చిందనే మాట ఎప్పుడైనా విన్నామా? ఆయన ఆరోగ్యం బాగోలేదు, ఈ సభని, ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని ఎప్పుడైనా విన్నామా? అంటే శారీరకంగా వచ్చే మార్పులు సైతం ఎదురొట్టి నిలబడి ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం పోరాడుతున్నారు. మనమోటి గుర్తుపెట్టుకోవాలి, స్వేచ్ఛగా స్వతంత్రాన్ని అనుభవిస్తున్నప్పుడు దాని గొప్పతనాన్ని ప్రజలు గుర్తించలేరు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వేచ్ఛ యొక్క గొప్పతనం, స్వతంత్రం యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆ రోజున 164 సీట్లు భారీ మెజార్టీ ఇవ్వడానికి కారణం అదే. ఈరోజు మళ్ళీ మనం పొందుతున్న స్వేచ్ఛని, స్వతంత్రాన్ని మనం గుర్తించి కాపాడుకోలేకపోతే అది కోల్పోయిన రోజును మనం ఎంత వేచినా కానీ తిరిగి తెచ్చుకోలేం. మన బాధ్యత ఏంటంటే ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన నారా లోకేష్ గారు ఈ రాష్ట్రం కోసం ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా పోరాడి పనిచేస్తున్నప్పుడు అటు మోడీ గారు ఆశీస్సులతో జరుగుతున్న పరిపాలనని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ యొక్క వేదిక సాక్షిగా ప్రజల్ని కానీ, ఇక్కడ ఉండే వేదికలో ఉండే నాయకులందరినీ కోరుకునేది, ప్రజలకి ఈ స్వేచ్ఛ యొక్క గొప్పతనం, ఇప్పుడున్న పరిపాలన యొక్క గొప్పతనం, జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ గొప్పతనం, సుపరిపాలన గొప్పతనాన్ని వివరించి ఈ యొక్క పరిపాలనని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉందని తెలియజేసుకుంటూ, ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.